సాక్ష్యాలు మాయం చేసింది మనమని తెలిసిపోయిందా ఏంటి? ఇల్లు ఆఫీస్ మొత్తం వెతికినా సాక్ష్యాలు ఎక్కడా కనిపించలేదు. ఏం చేయాలో తెలియడం లేదు. తెలియకుండా పోయేదానికి ఏముండదమ్మి. సాక్ష్యాలు ఇవ్వకుంటే అరెస్ట్ చేస్తామని మొన్ననే చెప్పిపోయిండారు కదా. అయినా అసలు మమ్మల్ని ఇవ్వని ఒక్క మాట కూడా అడగకుండా మీరు సాక్ష్యాలు ఎలా తీసుకున్నారు వదినా? అంటే ఛానల్కి సంబంధించిన విషయాలు నిర్ణయాలు కూడా ఇంట్లో అడిగి తీసుకోవాలని వదినకి తెలియలేదు సిస్టర్. అవే తెలుసుంటే బోర్డ్ రూమ్లో జరగాల్సిన మీటింగ్లో ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర జరిగేవి. ఈ విషయం ఛానల్కి సంబంధించింది మాత్రమే అయి ఉంటే చెప్పాల్సిన పని లేదు బావా. కానీ విషయం ఛానల్ నుంచి ఇంటి వరకు వచ్చింది కదా, మరి మీటింగులు కూడా డైనింగ్ టేబుల్ దగ్గరే జరగాలి. అయినా అమ్మి ఆ సాక్ష్యాలు బయట పెడితే జగదాత్రికి న్యాయం జరుగుతుంది అనుకునుండావు. కానీ నీ చెల్లికి అన్యాయం జరుగుతుందని ఆలోచించుండావా? అయ్యో అత్తయ్య, అంత ఆలోచన వదినకే ఉంటే మన గురించి పట్టించుకోమని, మనకి న్యాయం చేయమని మన ఇంట్లో గొడవ పడాల్సిన అవసరం వచ్చిండేది కాదు కదా. అసలు ఏ విషయాన్ని ఎక్కడికి తీసుకెళ్ళావు నిషి? సమయం సందర్భం చూసుకుని మాట్లాడాలంటే బుద్ధుండాలి కదా కాచి. అది లేని వాళ్లతో ఎంత మాట్లాడినా వేస్టే. అమ్మా జేడి, ఒక్క 2 రోజులు గడివివ్వండి, ఏదో ఒకటి చేసి సాక్ష్యాలు తీసుకొస్తాం. మా దగ్గర లేనిది మీరు అడుగుతున్నారు. సాక్ష్యాలైన స్టేషన్లో అప్పగించాలి, లేదా సాక్ష్యాలు పోగొట్టినందుకు ఎక్స్ప్లెనేషన్ గా కౌశికి గారినైనా సరే మేము స్టేషన్లో ప్రెజెంట్ చేయాలి. మా వదినని అరెస్ట్ చేస్తారా? ఇది అన్యాయం అండి. మా వదిన ఏ తప్పు చేసిందని అరెస్ట్ చేస్తా ఉంటున్నారు? సరిపోయింది. కథ అంతా విని రాజుకి రాణి ఏమవుతుంది అని అడిగినట్టుంది. అరే, ఒక హై ప్రొఫైల్ కేసులో సాక్ష్యాలు వదిన నిజాయితీని నమ్మిస్తే వదిన వాటిని డబ్బు కాసిపడి అమ్మేసింది. మరి అంతా తెలిసిన పోలీసులు ఎందుకు ఊరుకుంటారు? వదిన్ని అరెస్ట్ చేస్తున్నారు. నిషిక 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 ఆవిడ నిజాయితీని అనుమానించే స్థాయి గాని, తక్కువ చేసి మాట్లాడే అధికారం గాని మీకు లేదు. కౌశికి గారు సాక్ష్యాలు అమ్ముకున్నారని మేమే కాదు, డిపార్ట్మెంట్లో ఎవరు అనుకోవడం లేదు, అనుకోరు కూడా. అది ఆవిడ సంపాదించుకున్న గౌరవం. దాన్ని మీరు పెంచకపోయినా పర్వాలేదు, తగ్గించకండి. ఏంటత్తయ్యా, వదిన మీద ఫైర్ అయ్యి వదిన పేరు ప్రతిష్టల్ని బూడిద చేస్తుందనుకుంటే వదిన గొప్పతనం గురించి క్లాస్ తీసుకుంటోంది. అదే నాకు కూడా అర్థం కావడం లేదమ్మే. అరెస్ట్ అయినా చేస్తుందంటావా? నన్ను నమ్మినందుకు థ్యాంక్స్ జేడి. కానీ మీ నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలియడం లేదు. చెప్పు జేడి, ఇప్పుడు నేనేం చేస్తే మీకే సమస్య రాకుండా ఉంటుంది? మాతో పాటు మీరు స్టేషన్కి రావాలి. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ కౌశికి గారు. అరెస్టా? వజ్రపాటి కౌశికిని తన తప్పు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? నేను ఇప్పుడే ఐజీతో మాట్లాడతా. అరెస్ట్ వారెంట్ మీద సైన్ చేసింది కూడా ఐజీ గారి. మీరు ఎవరితో ఏం మాట్లాడినా ఉపయోగం లేదు యువరాజ్.
ఇది మీరు అనుకుంటున్న దానికంటే చాలా పెద్ద కేసు. అంటే ఇప్పుడు అరెస్ట్ చేయడం తప్ప వేరే ఆప్షనే లేదంటున్నారా? వజ్రపాటి కౌశికి అరెస్ట్ అయి ఉండదని నలుగురికి తెలిస్తే ఆమె పరువు ఎంత పోతుందో మీకేమన్నా అర్థమైతా ఉండదా? న్యూస్ చెప్పే మా అక్క పరువు న్యూస్లో డిబేట్గా మారుతుంది. మా అక్కను అరెస్ట్ చేయడానికి మేము ఒప్పుకోం. అరే కేదార్, ఈ మాస్క్ వెనక నీ ఏడుపు నాకు కనిపిస్తుందిరా. ఏమన్నా కేదార్ పక్కన ఉండగా అక్కని ఎవ్వడేం చేయలేడా? మరి కేడి అరెస్ట్ చేస్తున్నాడు, ఇప్పుడు కేదార్ ఏం చేస్తున్నాడు? అరెస్ట్ని ఆపగలడా? ముసుగు దాటి బయటికి రాగలడా? అక్కని కాపాడగలడా? ఇదంతా కాదు, రేపక్కకి నిజం తెలిసాక తన ముద్దుల తమ్ముడే తనను అరెస్ట్ చేశాడని తెలిస్తే అక్కకుండే ఆగిపోతుందేమో. రండి కౌశికి గారు, స్టేషన్కి వెళ్దాం. జడి గారు, కావాలంటే నేను స్టేషన్కి వస్తాను. మా అక్కను వదిలేయండి. ఈ విషయం బయట తెలిస్తే జరిగే నష్టం మీకు అర్థం కావట్లేదు. మేము సాక్ష్యాలు ఆవిడ చేతికే ఇచ్చాం కాబట్టి మేము ఆవిడ్ని అరెస్ట్ చేయాలి. లోపల నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు. జాగ్రత్త వదినా, క్రిమినల్స్ మధ్యలోకి వెళ్తున్నారు. వాళ్ళెవరైనా మిమ్మల్ని ఏమైనా చేస్తే మేము తట్టుకోలేము. నిజాయితీని డబ్బు కోసం అమ్మేసిన కౌశిక్. ఇలాంటి హెడ్లైన్స్ విని నువ్వేం బాధపడకక్క. డ్యామేజ్ కంట్రోల్ నేను చేస్తాను. కౌశికి గారు, మీరు పదండి. అరసింది ఒక ప్రాణం. ఏడుకొండలవాడా, ఇన్నాళ్లకి నా ఆశల్ని మన్నించుండావా సామి? కౌశికి ఈ కోటని వదిలిపోతుందని ఎప్పుడు అనుకోలేదు. వదిలి వెళ్ళలేదమ్మా, వెళ్ళగొట్టాం. మనం గెలిచాం. మనకున్న ఇద్దరు శత్రువులు మిత్రులైపోతారనుకున్నాను, కానీ ఇలా వాళ్లతోనే అరెస్ట్ చేపించే రోజొస్తుందని ఎప్పుడు అనుకోలేదత్తయ్య. వజ్రపాటి ఇంటికి బిజినెస్లకి వారసుడొక్కడే, అది వజ్రపాటి యువరాజే. నా దారికి ఎవ్వరడ్డొచ్చినా వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఇవాళ ఇంట్లో అందరికీ అర్థమై ఉంటుంది. వదిన్ని అరెస్ట్ అయితే చేయించాం యువరాజ్. ముందు వదిన ఇంకెప్పటికీ బయటికి రాకుండా చూసుకోవాలి. అవునరా అబ్బోడా, అరెస్ట్ చేసేటప్పుడు జగదాత్రి ఇంట్లో లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే తిమ్మిని బొమ్మిని చేసైనా ఆ అమ్మని అరెస్ట్ చేయకుండా చేసుండేది. నాకు తెలిసి ఈ అరెస్ట్ విషయంలో అది కూడా ఏం చేయలేదత్తయ్య. ఎందుకంటే దాని అమ్మకి సంబంధించిన కేసు కదా. సాక్ష్యాలు దొరికే వరకు వదిన్ని వదలమని చెప్పలేదు. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి నిషి.
ఎలాగో రేపు పక్కని కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి పంపిస్తారు. ఆ న్యూస్ బయటకు వచ్చేలోపు అంటే రేపు పొద్దున్నే బోర్డు మీటింగ్ పెట్టేస్తా. రే అబ్బోడా, ఈ విషయము మీ నాయనకు తెలియకుండా చూసుకో. అయినా ఆఫీసులో అందరూ ఒప్పుకుంటారా? అంటే ఇన్ని దినాలు కౌశికి నమ్మకంగా పనిచేసి ఉండారు కదా, నమ్మక ద్రోహం చేస్తారా? వజ్రపాటి కౌశికి అరెస్ట్. ఈ న్యూస్ ని ఎలానూ మార్చలేను, కానీ వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత వజ్రపాటి కౌశికి అరెస్ట్. ఈ న్యూస్ నైతే మనం మార్చగలమని చెప్పినా కూడా ఒప్పుకోరా? రేపు ఆ 4 గోడల మధ్య మనం ఏది చెప్తే అదే వాళ్ళకి తెలిసే నిజం. ఆ నిజాన్ని మనం వాళ్ళు ఊహించలేనంత భయంకరంగా చూపిస్తే నీతి నిజాయితీ అని ఎవరు కూర్చోరు. అయినా నిండా మునిగిపోతుంటే ఇంకా విలువని ఎందుకు కూర్చుంటారు అత్తయ్య? అమ్మీ, నువ్వు నా కోడలుగా రావడమో నా అదృష్టం అమ్మీ. నువ్విట్లా మాట్లాడేది చూస్తా ఉంటే నాకు ఈ ఇంటి పెత్తనమో చేతికొచ్చినంత ఆనందంగా ఉండదు. నా బంగారు కొండ. అవునమ్మీ, చెప్పుడు మర్చిపోయి ఉన్నాను. సాక్ష్యాలు బయటపడితే కౌశికి బయటకొచ్చేస్తుంది కదా, నువ్వు వెంటనే ఆ సాక్ష్యాల్ని నాశనం చేసేసెయ్యి. వాటిని నాశనం చేస్తే ఏమొస్తుందత్తయ్య? మంచి టైం చూసుకుని దివ్యాంకకిస్తే దివ్యాంక నేను చెప్పినట్టు వింటుంది. నిషితో మెల్లగా మాట్లాడి సాక్ష్యాలు తీసుకెళ్లి బాయ్కిస్తే నా మీద బాయ్కున్న కోపం తగ్గుతుంది. ఆ తర్వాత నేనేం చెప్పినా వింటాడు. ఏంది ఆలోచిస్తా ఉండారు? సాక్ష్యాల్ని నాశనం చేసేస్తారు కదా. అలాగే అత్తయ్య, వాటి సంగతి నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి. అట్నే. చెయ్యని తప్పుకి స్టేషన్కి తీసుకొచ్చారు. ఇది కర్తవ్యమో అన్యాయమో తెలియడం లేదు జడే. కౌశికిని ఎందుకు అరెస్ట్ చేశారు? కూర్చోండి కౌశికి గారు. ఒకరికి న్యాయం చేయడం కోసం ఇంకొకరికి అన్యాయం చేస్తారని మేము ఎలా అనుకుంటాం కౌశికి గారు? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. జగదాత్రి వాళ్ళ అమ్మ కేసుకి సంబంధించిన సాక్ష్యాలు మీరు అమ్ముకోలేదని మాకు తెలిసినా కూడా మిమ్మల్ని మేము ఎలా అరెస్ట్ చేస్తాం చెప్పండి? అంటే సాక్ష్యాలు కౌశికి పోగొట్టిందా? ఇప్పుడు ఈ సాక్ష్యాలు తీసుకెళ్లి మీనన్కిస్తే కేసు క్లోజు, జేడి పని క్లోజ్. జేడి లేనప్పుడు కౌశికిని గట్టిగా ఇంట్రాగేట్ చేసి సాక్ష్యాల గురించి నిజం తెలుసుకోవాలి. మీరు ఇక్కడే ఒక 2 hours రెస్ట్ తీసుకోండి. పోయిన సాక్ష్యాలు తీసుకొచ్చి మేము మిమ్మల్ని విడిపిస్తాం. కానీ సాక్ష్యాలు ఎలా సంపాదిస్తారు? అసలు ఎవరి దగ్గరున్నాయో ఎలా కనిపెడతారు? అది మేం చూసుకుంటాం, మీరు స్ట్రెస్ అవ్వకండి. రమ్య సార్, కౌశికి గారిని చూసుకోండి. కిరణ్ సార్, ఒక కివీ జ్యూస్ వితౌట్ ఐస్ తీసుకునిరా. ఓకే సార్. మీకేం కావాలన్నా మా వాళ్ళని అడగండి, మా వాళ్ళు చూసుకుంటారు. పద. మీరేమీ టెన్షన్ పడకండి మేడం. జేడి మేడం ఏదైనా అనుకున్నారంటే అది అయిపోయినట్టే. ఆహా, వదిన జగదాత్రి లేని ఇల్లు ఎంత హాయిగా ఉందత్తయ్య. పుత్త హాయిందమ్మీ, ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండదు. అసలు ఇప్పుడే ఇల్లులాగా ఉండదు. అక్కని జైల్లో పర్మనెంట్ గా సెటిల్ చేస్తే ఇక జగదాత్రి వాళ్ళని ఇంట్లో నుంచి ఈజీగా పంపించేయచ్చు. మావయ్య గారుండగా ఆ పని అంత ఈజీగా ఎలా అవుతుంది యువరాజ్? నిజమేరా అబ్బోడా, ఇప్పుడు మీ నాయన వస్తే ఎంత గొడవ చేస్తాడో ఏమో. అదిగో వచ్చిండాడు కదండి.
కీర్తి ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? కౌశికి వదిన్ని అరెస్ట్ చేశారు మావయ్య. ఏంటి, కౌశికిని అరెస్ట్ చేశారా? ఎందుకు? సాక్ష్యాలు కనిపించలేదు కదా పెద్దనాన్న, అందుకే ఇచ్చిన టైం అయిపోయిందని అరెస్ట్ చేశారు. పోలీసులు వచ్చి కౌశికిని తీసుకెళ్తుంటే మీరంతా చూస్తూ నిలబడ్డారా? నిలబడక అమ్మితో పాటు మమ్మల్ని కూడా పొమ్మంటావా ఏంది? నాకు ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా, కౌశికిని ఇల్లు కూడా దాటించేవాడిని కాదు. అందుకే కదా ఫోన్ చేయండి. పోలీసులు వచ్చి ఎవరికి పెద్దగా మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు నాన్న. అక్కను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. టై, ఈ విషయం బయటికి తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా? అసలే కౌశికి కడుపుతో ఉంది, అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో. ఏం కదమ్మా, నేను తీసుకొస్తాను, సరేనా? కాచి, నువ్వు కీర్తిని తీసుకుని లోపలికి వెళ్ళు, నేను లాయర్తో మాట్లాడతాను. వెళ్ళమ్మా. రా కీర్తి. రామ్మా. హలో, ఎవరు? హలో దివ్యాంక గారు, మీకొక సాయం చేసి మిమ్మల్ని ఒక సాయం అడుగుదామని ఫోన్ చేశాను. నువ్వు నాకు చేయబోయే సహాయం ఏంటి? నేను నీకు చేయాల్సిన సహాయం ఏంటి? కౌశికి గారిని ఇప్పుడే జేడీ అరెస్ట్ చేసింది. వాట్? కౌశికిని పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకు అరెస్ట్ చేశారు? మినిస్టర్ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు ఛానల్లో టెలికాస్ట్ చేయమని కౌశికి ఇస్తే ఆ సాక్ష్యాలని కౌశికి డబ్బు కమ్ముకుంది. కౌశికి నిజాన్ని నమ్ముకుందా? అదసలు జరిగే పని కాదు. అది తెలిసి మేం నీకు ఫోన్ చేశాం. కౌశికి సాక్ష్యాలని అమ్ముకోదు, కానీ సాక్ష్యాలు పోయాయి. ఇంట్లో ఉండాల్సిన సాక్ష్యాలన్నీ ఏమైనట్టు? నిషిక, ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అసలు ఎవరు నువ్వు? ఎందుకంటే ఆ ఇంట్లో మనుషులు నీకు బాగా తెలుసని మాకు తెలుసు. నేను మినిస్టర్కి బాగా కావలసిన మనిషిని. నువ్వు ఆ సాక్ష్యాలు తీసుకొచ్చి నాకిస్తే నీకు 10 కోట్లు ఇస్తాను. ఏంటి కామెడీ చేస్తున్నావా? మినిస్టర్ గారి జీవితకాలం ఫ్రీడమ్ విలువ 10 కోట్లేనా? సరే, నీకెంత కావాలి? 50 కోట్లు. అబ్బా, ప్లస్ ఒక చిన్న కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఉంది, అది అప్రూవల్ కావాలి. సరే, 10 నిమిషాల్లో కన్ఫర్మ్ చేసి చెప్తా. 10 నిమిషాల్లో సాక్ష్యాలు నిషి వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో తెలిసిపోతుంది. అత్రే, హలో దివ్యాంక, ఎలా ఉన్నావు? నేనేదో ఉన్నానులే, కానీ నువ్వు చాలా హ్యాపీగా ఆల్మోస్ట్ గాల్లో తేలుతూ ఉన్నట్టున్నావు కదా? అదేంటి, ఎందుకలా అంటున్నావు? మీ వదిన అరెస్ట్ అయిందంట కదా? అరెస్ట్ అయ్యి అర్ధగంట కూడా కాలేదు, అప్పుడే విషయం నీ వరకు ఎలా వచ్చింది దివ్యాంక? ఏంటి నిషి, నా గురించి ఇంతేనా నీకు తెలిసింది? శత్రువు లైఫ్ లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతే టైం చూసి ఎలా దెబ్బ కొట్టగలను, నేనెలా నెగ్గగలను? నువ్వు గ్రేట్ దివ్యాంక. అసలు ఇంత తెలివి పెట్టుకొని మా వద్దిన్ని ఇన్ని రోజులు ఎలా గెలవలేకపోయావో నాకైతే అర్థం కావట్లేదు. ఇన్ని రోజుల నుంచి మీ వదిన టైం చాలా బాగుంది నిషి, ఇప్పుడు నా టైం వచ్చింది. ఇక నుండి నా గెలుపు మీ వదిన పతనంతోనే మొదలవుతుంది. నీ స్పీడ్ చూస్తుంటే 2 రోజుల్లో మా వదిన కథ ముగించేసేలా ఉన్నావు. 2 డేస్ కాదు నిషి, 2 అవర్స్ లోనే ఫినిష్ చేస్తాను. కానీ దానికోసం నీ సహాయం కావాలి. నా సహాయమా?
చెప్పు దివ్యాంక. నిషి, నువ్వు మీ వదిన దగ్గర నుంచి తీసుకున్న సాక్ష్యాలు నాకివ్వాలి. నేను సాక్ష్యాలు తీసుకున్నానని నీకెలా తెలుసు? ఆ ఇంట్లో అంత తెలివి, మీ వదిన మీద గెలవాలనే కసి నీకు తప్ప ఇంకెవరికుంది నిషి? ఇప్పుడే మినిస్టర్ మనుషులు ఫోన్ చేసి సాక్ష్యాలు కావాలని బేరం పెట్టారు. ఒక్కసారి సాక్ష్యాలు వాళ్ళ చేతికి వెళ్ళిపోతే ఇక మీ వదిన పర్మనెంట్ అడ్రస్ జైలే. సరే, వాళ్ళకి సాక్ష్యాలు ఇచ్చినందుకు మరి మనకేమిస్తారు? నీకు 10 కోట్లు, నాకు 10 కోట్లు. అంతేనా? నీకెంత కావాలో అడుగు, నేను మాట్లాడతా. నాకు కావాల్సింది డబ్బు కాదు దివ్యాంక. మినిస్టర్ బయటికొచ్చి ఆయన సీట్లో కూర్చున్నాక నాకు ఆయన సపోర్ట్ కావాలి.